చాలా మంది స్టూడెంట్స్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు వాళ్ళ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వకపోవటం, వాళ్ళకి కాల్స్ చాలా తక్కువ రావటం, వాళ్ళ రెజ్యూమ్ని పదే పదే రిక్రూటర్స్ రిజెక్ట్ చేయడం లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. అలా రెజ్యూమ్ రిజెక్ట్ అవుతున్నప్పుడు ఒక 5 బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్తాను. దీని ద్వారా మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వటానికి ఛాన్సెస్ కొంత పెరగచ్చు. నెంబర్ 1, రెజ్యూమ్లో క్లారిటీ లేకపోవటం. రెజ్యూమ్లో క్లారిటీ లేకపోవటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జావా డెవలపర్గా రెజ్యూమ్ బిల్డ్ చేశారు మీరు, కానీ జావాకి సంబంధించినటువంటి మీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్ కానీ జావాలో మీకున్న స్కిల్స్ కానీ సరిగ్గా రెజ్యూమ్లో ప్రజెంట్ చేయగలగాలి. అలా ప్రజెంట్ చేయకుండా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్తో రెజ్యూమే నింపేస్తే అసలు మీ రెజ్యూమేకి ఒక క్లారిటీ లేకుండా పోతుంది. అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేస్తారు. సో అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిన ఇంటర్వ్యూవర్కి ఆ రిక్రూటర్ ఎవరైతే రెజ్యూమే చూస్తారో మీ ప్రొఫైల్కి జావా డెవలపర్ ప్రొఫైల్ ఇది అనే ఒక క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లారిటీ లేకుండా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్తో రెజ్యూమేని నింపొద్దు.